హాయ్. ఐటీ ప్రపంచంలో మనం తరచుగా కొన్ని పదాలు వాడుతుంటాం. మార్పు, విడుదల, డిప్లాయ్మెంట్. వినడానికి ఒకేలా అనిపించినా వీటికి చాలా తేడా ఉంది. అసలు విషయమేంటో ఈరోజు మనం చాలా సింపుల్గా తెలుసుకుందాం. సరే, ఒక సిచ్యువేషన్ చూద్దాం. మన కోడ్ రెడీ అయిపోయింది, మర్జ్ కూడా చేసేశాం. కానీ యూజర్లకు మాత్రం ఇంకా లైవ్లో కనిపించట్లేదు. చాలామందికి ప్రాబ్లం వచ్చి ఉంటుంది కదా. మరి ఎక్కడాగింది ఈ ప్రాసెస్? ఎందుకిలా జరిగింది? రండి తెలుసుకుందాం. ఈ చుక్కుముడిని విప్పాలంటే మనం ITL 4లో చెప్పిన 3 ముఖ్యమైన పద్ధతుల గురించి తెలుసుకోవాలి. ఇవే మనకు వేగాన్నిస్తూనే భద్రతను కూడా అందిస్తాయన్నమాట. మొదటిది చేంజ్ ఎనేబుల్మెంట్. దీన్ని ఒక ట్రాఫిక్ కంట్రోలర్ లేదా గేట్ కీపర్ అనుకోవచ్చు. అంటే ఏదైనా మార్పు లైవ్లోకి వెళ్లే ముందు ఆగు అని చెప్తుంది. దానివల్ల వచ్చే రిస్కులేంటి, అంతా సేఫేనా అని చెక్ చేసి అన్నీ ఓకే అయితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. సో దీని ఫోకస్ అంతా రిస్క్ కంట్రోల్ మీదే ఉంటుంది. ఇక రెండోది డిప్లాయ్మెంట్ మేనేజ్మెంట్. వీళ్ళు మన టెక్నికల్ టీం అన్నమాట. అంటే ఒకసారి చేంజ్కి అప్రూవల్ రాగానే ఈ టీం ఆ కొత్త కోడ్ని లేదా సాఫ్ట్వేర్ని మన లైవ్ సర్వర్లలోకి మూవ్ చేస్తుంది. ఇది పక్కా టెక్నికల్ పని. చివరగా మూడోది రిలీజ్ మేనేజ్మెంట్. సరే, కోడ్ సర్వర్లోకి వచ్చేసింది, కానీ దాన్ని యూజర్లకు ఎప్పుడు చూపించాలి, ఎలా చూపించాలి అనే నిర్ణయం తీసుకునేది వీళ్లే. అంటే ఫీచర్స్ని ఎప్పుడు అందుబాటులోకి తీసుకురావాలి అనేది వీళ్ల చేతుల్లో ఉంటుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే డిప్లాయ్మెంట్ వేరు, రిలీజ్ వేరు. డిప్లాయ్మెంట్ అంటే కోడ్ని సర్వర్కి పంపడం. రిలీజ్ అంటే ఆ ఫీచర్ని యూజర్లకు కనిపించేలా చేయడం. ఈ రెండూ అస్సలు ఒకటి కాదు. అవును, డిప్లాయ్మెంట్ జరిగితే ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోయినట్టు కాదు. ITI 4లో వచ్చిన కీలకమైన మార్పు ఇదే. కోడ్ మన లైవ్ ఎన్వైర్న్మెంట్లో ఉండొచ్చు, కానీ కస్టమర్లు దాన్ని ఉపయోగించగలరా లేదా అన్నది రిలీజ్ మీద ఆధారపడి ఉంటుంది. సరే, ఇదంతా ఇంకాస్త క్లియర్గా అర్థం కావాలంటే ఒక సింపుల్ ఎనాలజీ చూద్దాం. మనందరికీ తెలిసిన ఇల్లు కట్టే విషయంతో దీన్ని పోల్చి చూద్దాం. ఒక కొత్త ఇల్లు కడుతున్నామనుకోండి, ముందుగా ఆర్కిటెక్ట్ ప్లాన్స్ గీయించి గవర్నమెంట్ పర్మిషన్లు తీసుకుంటాం కదా. అదనమాట చేంజ్ ఎనేబుల్మెంట్. అంటే రిస్క్ చూసి పర్మిషన్ తీసుకోవడం. ఆ తర్వాత వర్కర్స్ వచ్చి ఫర్నిచర్, ఏసీ లాంటివన్నీ ఇంట్లో పెట్టి ఇన్స్టాల్ చేస్తారు. ఇది డిప్లాయ్మెంట్ మేనేజ్మెంట్, అంటే టెక్నికల్ పని. ఇక చివరగా అంతా రెడీ అయ్యాక బంధువుల్ని, స్నేహితుల్ని పిలిచి ఒక మంచి రోజు చూసి గృహప్రవేశం పార్టీ ఇస్తాం కదా, అదే రిలీజ్ మేనేజ్మెంట్. అంటే ఎప్పుడు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలో నిర్ణయించడం. ఓకే, ఈ అనాలజీ బాగుంది. మరి నిజ జీవితంలో కంపెనీలు దీన్ని ఎలా వాడతాయి? స్పాటిఫై లాంటి పెద్ద కంపెనీ ఈ 3 పద్ధతుల్ని ఎలా వాడుతుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్, వాళ్ళు ఒక కొత్త ప్లేలిస్ట్ అల్గోరిథం తీసుకురావాలనుకున్నారు. దానికి సంబంధించిన రిస్కులన్నీ చెక్ చేసి దానికి పర్మిషన్ ఇచ్చారు. ఇది చేంజ్. ఆ తర్వాత ఆ కొత్త కోడ్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ల అన్ని సర్వర్లలోకి పంపించేశారు. ఇది డిప్లాయ్మెంట్. కానీ ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. వాళ్ళు ఆ ఫీచర్ని అందరికీ ఒకేసారి ఆన్ చేయలేదు. కేవలం 10% యూజర్లకు మాత్రమే దాన్ని రిలీజ్ చేసి దాని పనితీరు ఎలా ఉందో గమనించారు. చూసారా ఎంత స్మార్ట్గా చేశారు? ఈ సిస్టమ్ ఇంత సాఫీగా పనిచేయాలంటే మనం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. అప్పుడే మనకు స్పీడ్తో పాటు సేఫ్టీ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, కొన్ని చెయ్యాల్సినవి, చెయ్యకూడనివి ఉన్నాయి. స్టాండర్డ్ మార్పుల్ని ఆటోమేట్ చెయ్యాలి. దీనివల్ల వేగం పెరుగుతుంది. అలాగే రిలీజ్ కోసం ఫీచర్ ఫ్లాగ్స్ వాడాలి. అంటే మన కంట్రోల్లో ఫీచర్ని ఆన్ లేదా ఆఫ్ చేయగలగాలి. డిప్లాయ్ చేశాక ఖచ్చితంగా మానిటర్ చెయ్యాలి. ఇక చెయ్యకూడనివి ఏంటంటే డిప్లాయ్మెంట్ని, రిలీజ్ని ఒకటి అనుకుని కన్ఫ్యూజ్ అవ్వద్దు. చేంజ్ అప్రూవల్ ప్రాసెస్ని ఎప్పుడూ స్కిప్ చేయకూడదు. ఇంకా చాలా ముఖ్యం, ఏదైనా తేడా వస్తే వెనక్కి వెళ్లడానికి ఒక రోల్ బ్యాక్ ప్లాన్ లేకుండా అస్సలు డిప్లాయ్ చెయ్యొద్దు. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. వాటన్నింటినీ ఒక్కసారి క్విక్గా గుర్తు చేసుకోవడానికి ఇక్కడొక చీట్ షీట్ ఉంది. చూడండి, చాలా సింపుల్గా ఉంది. చేంజ్ ఎనేబుల్మెంట్ అంటే రిస్క్ కంట్రోల్ చేసి పర్మిషన్ ఇవ్వడం. దీన్ని ట్రాఫిక్ కంట్రోలర్ లాగా గుర్తుపెట్టుకోండి. డిప్లాయ్మెంట్ మేనేజ్మెంట్ అంటే టెక్నికల్గా పని పూర్తి చేయడం. వీళ్లు మన స్టేజ్ సిబ్బంది లాంటివాళ్లు. ఇక రిలీజ్ మేనేజ్మెంట్ అంటే యూజర్లకు ఎప్పుడు అందుబాటులోకి తేవాలో చూడటం. వీళ్లు కర్టెన్ పైకి లేపేవాళ్లు. సో ట్రాఫిక్ కంట్రోలర్, స్టేజ్ సిబ్బంది, కర్టెన్ రైజర్. సింపుల్ కదా. మరి ఈ పద్ధతులన్నిటినీ ఇలా వేరు చేయడం వల్ల అసలు లాభమేంటి? చాలా పెద్ద లాభం ఉంది. దీనివల్ల మనం ఎలాంటి రిస్క్ లేకుండా కోడ్ని ఎప్పుడు కావాలంటే ఎప్పుడు డిప్లాయ్ చేయొచ్చు. కానీ
ఎప్పుడు రిలీజ్ చేయాలి అనేది మాత్రం మన బిజినెస్ అవసరాలకు తగ్గట్టుగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవచ్చు. టెక్నికల్ ఫ్రీడమ్, బిజినెస్ కంట్రోల్ రెండూ మన చేతిలోనే ఉంటాయి. ఫైనల్గా చెప్పాలంటే అసలు లక్ష్యం ఇదే, ఎలాంటి గందరగోళం లేకుండా డెవాప్స్ వేగాన్ని అందుకోవడం. ఈ 3 పద్ధతులని సరిగ్గా అర్థం చేసుకుని పాటిస్తే ఏ టీమైనా సరే అటు వేగాన్ని ఇటు స్థిరత్వాన్ని బ్యాలెన్స్ చేయగలదు. అప్పుడు కస్టమర్లకు కొత్త ఫీచర్లను చాలా వేగంగా, అంతే సురక్షితంగా అందించొచ్చు.